అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విశ్వనాథ్ పట్నాల, సీనియర్ క్యాన్సర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, చంద్రకళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజమండ్రి. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు వచ్చే ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కల్పించడానికి చేస్తున్న చిరు ప్రయత్నం ఇది. నేను రొమ్ము క్యాన్సర్ గురించి మాట్లాడబోతున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగానే కాకుండా భారతదేశంలో కూడా క్యాన్సర్ బారిన పడుతున్న మహిళల్లో మొదటి స్థానాన్ని రొమ్ము క్యాన్సర్ ఆక్రమించేసింది. మీరు 2024 గణాంకాలు చూసుకుంటే సుమారు 3,10,000 కన్నా ఎక్కువ మహిళలు పోయిన సంవత్సరం రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డారు. గణాంకాలు చూస్తే ప్రతి 28 మహిళల్లో ఒకరు ఈ రోజు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు లేదా పడిపోయే అవకాశం ఉంది. దీన్ని బట్టి మీకు వ్యాధి తీవ్రత అర్థమవుతుంది. సో రొమ్ము క్యాన్సర్ మిగతా క్యాన్సర్ లాగే రొమ్ము క్యాన్సర్లో కూడా మనకు నివారించదగిన విషయాలు కొన్ని ఉన్నాయి. క్యాన్సర్లు కొన్ని మనం నివారించగలం, కొన్ని మొదటి దశను గుర్తించుకుంటే పూర్తిగా నయం చేయగలం, కొన్ని మాత్రమే ట్రీట్మెంట్ మన చేతిలో ఉండదు. అయితే ఏ వ్యాధిని మనం నివారించాలంటే ముందు దాని కారణాలు ఏంటో తెలుసుకోవాలి. సో ఈ రోజు రొమ్ము క్యాన్సర్ ఇంతగా పెరిగిపోవడానికి కారణం మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితులు. దీనికి కొంచెం సైన్స్లోకి మీరు వెళ్తే ఆడవాళ్ళలో పెద్ద మనిషి నుంచి బయటలో ఆగిపోయే టైం, అంటే మెనార్కీ నుంచి మెనోపాజ్ అయ్యే టైంని ఫర్టైల్ పీరియడ్ అంటాం, అంటే తల్లి కాగల సామర్థ్యం ఉన్న పీరియడ్. ఈ సమయంలో 2 హార్మోన్లు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేవి ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఆడవాళ్ళకి నెలసరి రెగ్యులర్గా వస్తుంటాయో ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది, నెలసార్లు రాని సమయంలో ప్రొజెస్ట్రాన్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. సో గర్భవతిగా ఉన్నప్పుడు, తల్లిపాలు ఇస్తున్నప్పుడు ఈస్ట్రోజన్ డామినేషన్ కొంచెం తగ్గుతుంది. ఈస్ట్రోజన్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే రొమ్ము క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవగాహన ఉంటుంది. సో ఇంతకుముందు చిన్న వయసులోనే పిల్లలు రావడము, ఎక్కువ మంది పిల్లలు కండము, తరచుగా తల్లిపాలు ఇవ్వడం, వీటన్నిటి వల్ల రొమ్ము క్యాన్సర్ తక్కువగా ఉండేది. ఎందుకంటే ఈస్ట్రోజన్ యాక్షన్ ఆల్మోస్ట్ ప్రొజెస్ట్రాన్ యాక్షన్ ఈక్వల్గా ఉండేది. ఎప్పుడైతే ఇప్పుడు వివాహాలు లేట్గా అవుతున్నాయంటే 25-30 సంవత్సరాలు కూడా ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవట్లేదు, కన్నా ఒక పెద్ద పిల్లలే కంటున్నారు, వృత్తిరీత్యా లేదా వేరే కారణాల వల్ల తల్లిపాలు కూడా ఇవ్వట్లేదు, వీటన్నిటి వల్ల రొమ్ము క్యాన్సర్ పెరిగిపోయింది. సో దీనికి నివారణ ఈ రోజున్న సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో చిన్న వయసులో పెళ్లి చేసుకోమనో లేకపోతే 8-10 మంది కనవాళ్ళు మనం చెప్పలేము. కానీ మేము చెప్పేది కనీసం 20 సంవత్సరాలు పెళ్లి చేసుకుని 30 సంవత్సరాలు 2 పిల్లలు కంటే ఆరోగ్యపరంగా మంచిది. తర్వాత కనీసం 1 సంవత్సరం పాటైన 2 పిల్లలకి కలిపి 1 సంవత్సరం పాటైన తల్లిపాలు ఇస్తే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఇంచుమించు 30% వరకు తగ్గిపోతుంది. మిగతా కారణాల్లో చూసుకుంటే ఊబకాయం. ఈరోజు మనకి ఒబిసిటీ అనేది ఎపిడమిక్ అయిపోయింది. సో ఊబకాయం 2 కారణాలు ఉంటాయి. ఒకటి మనం తీసుకునే ఆహారం, 2 మనం చేయాల్సిన వ్యాయామం. సో ఈరోజు ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఇంకా టీనేజ్ పిల్లల్లో ఈరోజు భారతదేశ గణాంకాల్లోనే కాలేజ్ కానీ స్కూల్ కానీ వదిలేసిన తర్వాత 130% మంది పిల్లలు ఏదో ఒక జంక్ ఫుడ్ తీసుకుని ఇంటికి వెళ్తున్నారు. సో దీనివల్ల ఊబకాయం పెరిగిపోవడం వల్ల కూడా ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగిపోయి రొమ్ము క్యాన్సర్ ఎక్కువైపోయింది. తర్వాత అలవాట్లు, హై క్లాస్ సొసైటీలో కాకుండా చిన్నపిల్లలు కూడా ఈ మధ్య దుర్వ్యసనాలు, అంటే ఆడపిల్లలు కూడా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఈ అలవాట్లు ఎక్కువ పెట్టడం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ పెరుగుతుంది. ఇవన్నీ లేకుండా కూడా ఒక 5-10% రొమ్ము క్యాన్సర్లు వంశపారంపర్యంగా, అంటే మన దగ్గర సంబంధికులు ఒక ఆడవాళ్ళని చూసుకుంటే వాళ్ళ తల్లికి కానీ లేదా అక్క చెల్లెలు కానీ మేనతులు దగ్గర సంబంధికులు ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ కానీ లేదా వేరే రకమైన అండాశయ క్యాన్సర్ లాంటి క్యాన్సర్లు ఎక్కువ ఉంటే ఆ ఫ్యామిలీలో వీళ్ళకి జన్యుపరంగా కూడా క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో వీటన్నిటిని నివారించడానికి ఈరోజు మనకి రొమ్ము క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్టులు అంటాం. అంటే మనకి కొన్ని పరీక్షలు చేసుకోవడం వల్ల ముందు మనకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా కాకుండా అర్లీ దశలో, అంటే మన కళ్ళకి కనిపించకుండా చేతి తగలకుండా కూడా మనం వ్యాధిని పసిగట్టగలిగేది మ్యామోగ్రఫీ అని ఉంటుంది. మ్యామోగ్రఫీ అనేది రొమ్ము ఎక్స్రే. ఇది 40 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి స్త్రీ సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ చేయించుకోవాలి, వాళ్ళ రిస్క్తో సంబంధం లేకుండా చేయించుకోవాలి. పాశ్చాత్య దేశాల్లో మ్యామోగ్రఫీ అనేది రెగ్యులర్గా చేస్తారు కాబట్టి 170% క్యాన్సర్ మొదటి స్టేజ్లో బయటపడతాయి. కానీ భారతదేశంలో మన స్త్రీలు చేయించుకోరు కాబట్టి 160% క్యాన్సర్ 3వ స్టేజ్లో 4వ స్టేజ్లో బయటపడతాయి. మ్యామోగ్రఫీ 40 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఆడవాళ్ళు కంపల్సరీ సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. అంతకన్నా చిన్న వయసు వాళ్ళు చేయగలిగింది అంటే 25 ఏళ్ళు నిండిన తర్వాత బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, అంటే రొమ్ము స్వపరీక్ష అంటారు. సో వాళ్ళ రొమ్మును వాళ్ళే పరీక్షించుకోవడం అనేది అలవాటు చేసుకుంటే మొదటి 3-4 నెలలు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్న తర్వాత వాళ్ళకే అర్థమైపోతుంది అప్పుడు రొమ్ము తత్వం ఇలా ఉంటుంది, ఎడమ తత్వం ఇలా ఉంటుంది. సో ఏదైనా మార్పులు జరుగుతుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆల్రెడీ చెప్పినట్టుగా అంటే వ్యసనాలకు దూరంగా ఉండడం, మంచి ఆహారం తీసుకోవడము, ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ ఒకటిలో ఈ మధ్య అందరూ మర్చిపోతున్నారు. కనీసం వారానికి 150 నిమిషాలు, అంటే రోజుకి 30 నిమిషాలు, వారానికి 5 రోజులు ఎక్సర్సైజ్ చేసినా కూడా మనకి 80% ఎక్సర్సైజ్ కవర్ అయిపోతుంది, ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ అవుతుంది. ఇకపోతే అన్నిటికన్నా ముఖ్యమైనది వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళకి ఈరోజు జన్యు టెస్టులు కూడా ఉన్నాయి. అంటే ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి కొన్ని రకాల జన్యు టెస్టులు చేయడం వల్ల వీళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందా లేదా అని చెప్పి రాకుండా ఆపరేషన్లు, మందులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అంటే క్యాన్సర్కి కత్తి పెట్టకూడదు దగ్గర నుంచి క్యాన్సర్ రాకుండా కత్తి పెట్టే వరకు కూడా వైద్య శాస్త్రం అభివృద్ధి. సో అంటే నా వరకు రాదు అనుకుని నాకెందుకు వస్తుంది లేదా టెస్ట్ చేయించుకుని అనవసరంగా ఎందుకు ఉందని అనిపించుకోవాలి లాంటి ఆలోచన నుంచి బయటపడి
తగిన సమయంలో తగిన జాగ్రత్తలు తగిన వయసులో తీసుకుంటే ఈ మహమ్మారికి మనం కాపాడుకోవచ్చు. మరొకసారి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఐఎంఏ రాజమండ్రి తరఫున.